కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డికి మరోసారి అధిష్టానం మొండి చేయి చూపింది. తమ నాయకుడు ఎమ్మెల్సీ అవ్వడం పక్కా, ఆ తర్వాత మంత్రిగానో మండలి చైర్మన్గానో పదవిని అలంకరించడం కూడా పక్కా అనుకుంటూ వస్తున్న ఆయన అనుచరులకి కాంగ్రెస్ అధిష్టానం గట్టి షాక్ ఇచ్చింది. ఒకవైపు బయట నుండి వచ్చిన నేతతో సొంత నియోజకవర్గంలో కుంపటి, మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో వచ్చిన అవకాశం కూడా పోయింది. గతంలో బుజ్జగించి హామీ ఇచ్చిన అధిష్టానమే నేడు సముచిత స్థానం కల్పించడంలో చేతులెత్తేసింది. మరి ఇప్పుడు జీవన్ రెడ్డి తక్షణ కర్తవ్యం ఏమిటి, ఏం చేయబోతున్నట్లు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డికి మరోసారి చుక్కెదురైంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో జీవన్ రెడ్డి పేరు లేకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు. మొన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసేందుకు ఆసక్తి కనపరచలేదు. దాంతో పార్టీ అధిష్టానం నరేందర్ రెడ్డికి టికెట్ను కేటాయించింది. అంతకుముందు జగిత్యాల నియోజకవర్గంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనూ ఆయన ఒకానొక సందర్భంలో పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన సంజయ్ను కాంగ్రెస్లో చేర్చుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అంశంపై ఆయన రాష్ట్ర, కేంద్ర పార్టీ కమిటీలకు కూడా ఫిర్యాదు చేశారు. సంజయ్తో విభేదాల కారణంగా ఆయన పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ సమయంలో పార్టీ సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా జగిత్యాలకెళ్లి జీవన్ రెడ్డిని సముదాయించారు. భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా కల్పించారు. అనంతరం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఎందుకంటే ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా తనకు అవకాశం వస్తుందని ఆశించడమే అందుకు కారణమని సమాచారం. తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టులో జీవన్ రెడ్డి పేరు లేకపోవడంతో పార్టీ కార్యకర్తలు, ఆయన అనుచరులు కంగు తిన్నారు. ఈ నిర్ణయంతో జీవన్ రెడ్డి అనుచరులు తీవ్ర నిరాశలో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ అయి ఆ తరువాత మంత్రిగానో లేదా శాసనమండలి చైర్మన్గానో అవుతారని ఆయన అనుచరులు భావించారు. కానీ దానికి విరుద్ధంగా అసలు ఆయన పేరు లేకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర ఆవేదనకు గురయ్యారట. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఎమ్మెల్సీ పేర్లను ప్రకటించినట్లు చెబుతోంది. సామాజిక వర్గీకరణ ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఎమ్మెల్సీ స్థానాలను కేటాయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నియోజకవర్గంలో జీవన్ రెడ్డి అనుచరులతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ టికెట్ రాకపోయినప్పటికీ ప్రభుత్వ సలహాదారు లేదా కేబినెట్ హోదా గల ఏదైనా కార్పొరేషన్ పదవి వస్తుందని ఆయన అనుచరులే చర్చించుకుంటున్నారు. ఇదే అంశంపై పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డిని మహాటీవీ సంప్రదించగా టికెట్టు ఆశించింది వాస్తవమేనని, రాజకీయాల్లో టికెట్ ఆశించడం తప్పేమీ కాదన్నారు. అయితే పార్టీ సామాజిక వర్గీకరణ కింద ఎమ్మెల్సీ టికెట్లను కేటాయించిందని భావిస్తున్నానని, ఆ నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనని చెప్పుకొస్తున్నారు.